నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా దాసరపల్లి గ్రామం కందుకూరు మండలంలో ఉన్నటువంటి శతచండీ యాగంకైతే వచ్చామండి. ఇక్కడ 3 రోజుల పాటు 108 యాగ గుండాలతో శతచండీ యాగం అనేది నిర్వహిస్తున్నారు. చాలా ఘనంగా జరుగుతుందనమాట. ఈ మహోత్సవం అనేది 3 రోజుల పాటు జరుగుతుంది. 26, 27, 28 ఈ రోజు రెండవ రోజు, రేపు ఆఖరి రోజు. ఈ రోజైతే ఇక్కడికొచ్చాము. అసలు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అవన్నీ కూడా చూద్దాము. ఒకసారి మనం చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసరికి రేపల్లి జనార్దన శర్మ గారి వ్యవసాయ క్షేత్రంలోనే చండీ యాగం అనేది నిర్వహిస్తున్నారండి. యాగ గుండాలతో శతచండీ యాగం అనేది చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలనేవి జరుగుతాయి. పూజా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. చాలా మంది భక్తులు, ప్రజలు అలాగే దంపతులు కూడా ఈ చండీ యాగంలో పాల్గొంటున్నారు. అమ్మను ఆరాధించే ముందు శక్తిని ఆరాధించే ముందు శివని ఆరాధిస్తున్నాడు. ఓ మాట మాట్లాడాలను ఇప్పుడు చేస్తున్న మహాకార్యక్రమం చేయాలను ఇంతమంది మంత్రులందరూ పాల్గొని మహాకార్యక్రమంలో పాల్గొని స్వయంగా ఆచరించాలని శివసంకల్పమే జరుగుతుంది. ఆ పరమేశ్వరుని మనం ఆరాధించబోతున్నాం. ఒకసారి నమస్కారం ఆ మహాదేవుని పరమేశ్వరుని అభివృద్ధి చేసుకోవాలి. నరసింహ రోజు నమస్కారాన్ని వాళ్ళు జపం చేసుకుని ఆ పరమేశ్వరుడు అందరం పొందుతారని ఆశిస్తున్నారు. మీకు తెలుసు జై చెప్పేటప్పుడు ఆ ప్రత్యక్ష శివస్వరూపులైనటువంటి మనం ఎప్పుడు ఆశీర్వదించి మీరు మా పిల్లలు పైకి రావాలని భుజం కట్టి మేము ఎంతో ధైర్యం వచ్చేటప్పుడు శ్రీ 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 నిత్య కృష్ణనామాన్ని చూపించు మంత్రాన్ని చూపించు విష్ణు సహస్రనామాన్ని మాకు చదివించినటువంటి అనేక జ్ఞానమార్గాలు చెప్పిన గురువు గారు మన 104 సంవత్సరాలు వారి స్వరూపమే స్థాపించి 2 ఈశ్వరుడు యొక్క అభిషేకానికి ముందు ఈశ్వరుడు యొక్క విషయాలు ముఖ్యమైన విషయం శ్రీ 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 సాంప్రదాయంగా ఉంటుంది. నమస్కారం
అలాగే లోకానికి నమస్కారం చేసి స్వాగతం. అమ్మ నాన్న మనకి ఏ విధంగా త్యాగం చేసి మన ఇష్టమైనటువంటి ఇస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైనది కూడా తినకుండా మనకు ఏది ఇష్టమో నమస్కారం చేయండి. అద్భుతమైన శ్లోకం అమ్మ నాన్న నమస్కారం. ఈ సౌండ్ వచ్చినప్పుడు ఈ సౌండ్ వచ్చినప్పుడు నమస్కారం చేయమన్నప్పుడు తల నుంచి నమస్కారం అప్పుడు అమ్మ చూసి ఆనందిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు వహించేటువంటి గౌరవాలు అలాంటి ప్రియమైనటువంటి నమ్మకం ఎందుకు అంటారు అంటే నమః 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 ఈ నమస్కారం మీ మనస్సు నమస్కారం ఆయన మనస్సు ఆ మనస్సు విష్ణు యొక్క మనస్సు శివుడి యొక్క మనస్సు విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి మనస్సు శాస్త్రం శివుడి మనస్సు అర్జునుడి యొక్క మనస్సు ఈ మనస్సులో నమస్కారం ఎక్కువ పెట్టినటువంటి మనస్సులో నమస్కారం ఆయన అనగానే ఎక్కువ పెట్టినటువంటి మనస్సులో నమస్తే రామేశ్వరి అదేంటంటే గణపతి మాట వినకుండా అని అవసరం లేదు. కానీ ఈ స్వామి
నిర్మలమైనటువంటి భక్తి కలిగిన స్వామి అని ఆ స్వామికి నమస్కారం. అందుకని నమః నమః నమః. ఇక రెండవది ఒకే భాగం శమనం. రెండవది శమనం. శమనం అంటే సంస్కృతంలో శివుడి కోరికలు తీర్చేటువంటి వారు ఉంటారు. స్వామి నాకు ఆరోగ్యాన్ని కలిగించు, ఇంకా ఆనందాన్ని కలిగించు, ఇంకా చదువుని కలిగించు, ఇంకా జ్ఞానాన్ని కలిగించు, ఇంకా చెప్పినటువంటి నీ గొయ్యాలు కాకుండా మంచి కారణం రెండు మూడు బాగా మంచి కారణం. ఒక యువతలో ఏ మనుషులు ఉంటారు రాజకీయంగా.
ఈ అగ్నివేళ పొగలను స్వీకరించవచ్చు. చాలా విశేషమైనది. పీల్చినప్పుడు లోపలికి వెళ్తుంది. ఓ శరీరంలో మనందరికీ చేస్తున్న దానికి అదృష్టం. ఇంతమంది కలిసి చేసుకుంటున్నాం. తెలంగాణలో ఆచారం అదే మనిషి చేసుకుంటే ఐరాకుండలు ఏమి ఫలితం గురువులు మళ్ళీ మట్టి అదే మనిషి ప్రాణం తీర్చేస్తే మళ్ళీ మట్టి చూడండి మట్టి మట్టి కుండతో వెళ్ళకుండా మట్టిలోనే కలుసుకున్నాం. అలాంటి మట్టి పాత్ర శ్రేష్టమైనది. దాంట్లో నీళ్ళు ఉన్నాయి. 2 తమలపాకులు వేసుకుంటున్నాయి. ఆడవాళ్ళు తీసుకున్న ఆడవాళ్ళు మీరు గుర్తు చేస్తూ నీళ్లు వేయకుండా
మళ్ళీ రెండవసారి నీళ్ళు వేయండి. అలా మహానందు తాగేసేయండి. మంత్రించిన నీళ్ళు నారాయణ తాగండి. మూడవసారి వేసినప్పుడు మహానందు తాగేసేయండి. నాలుగవసారి కింది రోజులు పెట్టి చేయగలుగుతాడు. మీ పిల్లలు పెళ్లివారు పిల్లలందరూ నీళ్ళని చేసినప్పుడు కళ్ళం రాసుకోవాలి. కళ్ళు తుడుచుకోండి నీళ్ళతో. ముక్కు చివర పట్టుకొని ఎడమ చేతి గుడి ఉంచండి. బొమ్మలు కూర్చొని 5 రాళ్ళు చేసుకుంటూ ఉండండి.
అరచేతిలో చాలా మంది పసుపు పట్టుకోవడం అలవాటు నిన్న కూడా చెప్పాను. ఎందుకంటే ఒకే గోత్రం ఎంతో మంది కొడుతుంది, ఒకే పేరు కూడా ఎంతో మంది కొడుతుంది. ఉదాహరణ దశరథ నాయకులు ఉన్నారనుకోండి, రాముడు వాళ్ళ తండ్రి దశరథుడు, ఆయనకి అదే పేరు మీరు అదే పేరు. ఇక్కడ కొంతమంది భక్తులు గీతా పారాయణం అయితే చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కావ్య అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అంటే మేమంతా కూడా గణపతి సత్యనారాయణ స్వామి శిష్యురాళ్ళం మేమందరం కూడా. అయితే మేము స్వామివారి ఆరోగ్య రీత్యా మాకు 1008 పారాయణాలు చేయమని మాకు ఆదేశించారు స్వామివారు. దాంట్లో భాగంగా ఈరోజు మాకు 540వ పారాయణం అనుకుంటున్నాను, 40 దాటింది అనుకుంటున్నాను. అంటే నేను గత సంవత్సరాలుగా 100వ పారాయణానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు స్వామివారు నన్ను సౌందర్య లహరి నాతో చదివించుకున్నారంటే ఇక్కడికి నేను ఎన్నో రోజుల నుంచి వస్తున్నాను. నాకు అంటే చాలా మందికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో కోరికలు తీరిపోయాయి. నాకు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నాకు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు అంటే చండీ యాగం అంటే ఈరోజు చెయ్యడం అయితే 150వ చండీ యాగము, 150వ హోమగుండాలతో చేస్తున్నారు. నేను 100 నుంచి స్టార్ట్ చేశాను నేను ఇక్కడికి రావడము. నాకు అంటే మేము ఒక సత్సంగం ఉంది మా దగ్గర. అయితే తను పిలుచుకురావడం జరిగింది. అక్క మీరు రావాలక్క, ఇక్కడ చాలా బాగుంటుందంటే నేను వాళ్ళతో పాటు రావడం జరిగింది. నాకు స్వామివారు అసలు ఎంతో నాకు సాక్షాత్తు అంటే 100వ దానికి నాకు సాక్షాత్తు అమ్మవారే వచ్చిరు అనుకున్నాను నేనన్నారు. ఈరోజు నేను భగవద్గీత గోల్డ్ మెడల్ తెచ్చుకున్న తర్వాత స్వామివారు నాకు సంవత్సరం నుంచి అడుగుతున్నారు స్వామివారు ఇక్కడ పారాయణం చేయమని. మేమందరం ఇక్కడ దాదాపు మేము ఒక 80 మంది దాకా మేము హైదరాబాద్ నుంచి, నల్గొండ నుంచి, చుట్టుపక్కల కర్నూలు నుంచి, చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలామంది ఈ పారాయణం కోసానికి ఇక్కడికి వచ్చారు. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషం వేస్తుంది. అసలు రుద్రాభిషేకం అయితేంది, గణపతి హోమం అయితేంది, గోపూజ అయితేంది, శనేశ్వరుని పూజ అయితేంది, ప్రతి ఒక్కటి కూడా అంటే 700 శ్లోకాలు భగవద్గీత, 700 శ్లోకాలు, 700 దుర్గా సప్తశతి శ్లోకాలు. అంటే దాదాపుగా ఈరోజు అమ్మవారివి, కృష్ణుడివి ఇన్ని జరిగినాయి అనుకుంటున్నాను. గోపూజతో పాటు చేయడం జరిగింది స్వామివారు. నిజంగా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను ఎంతో అదృష్టంగా భావించుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కానీ అందరికీ కూడా ఆ అమ్మవారి కృప, ఆ స్వామివారి కృప కూడా అందరికీ కలగాలని మేమందరం మా టీం నుంచి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ కూడా మంచిగా సకల ఐశ్వర్యాలు, ఆరోగ్యము అన్నీ అమ్మవారు అందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే మ్యామ్. నా పేరు సుజాత అండి. నేను ఇక్కడ మా మేడం దగ్గర భగవద్గీత నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను. అంతకుముందు మాకు భగవద్గీత అంటే అసలు తెలియకపోయేది. అంటే ఏదో దేవుడి బుక్కు అంతే, అంతవరకు మాత్రమే ఉండేది.
కాకపోతే ఇప్పుడు ఏంటంటే మేడం దగ్గర జాయిన్ తర్వాత గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత భగవద్గీత అంటే ఏంటి, ఎలా చదవాలి, సంస్కృతం అంటే ఏంటి, మన భాష అది వేద భాష, దాన్ని ఎలా నేర్చుకోవాలి, ఎలా చదవాలి, దాన్ని ఎలా ప్రచారం చేయాలి, మన హిందూ ధర్మాన్ని ఎలా ప్రచారం చేయాలనేది మేడం దగ్గర చేరిన తర్వాత కానీ మాకు అర్థం కాలేదు. అయితే ఈ ప్రోగ్రామ్ని ఇలాగ ఎక్కడ ఆపకుండా ఇంకా ముందు తరాలకు తీసుకెళ్లాలనేది నా అభిలాష అండి. మేడం చాలా బాగా నేర్పిస్తారు మాకు. ఇంకా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనుకున్నా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో జాయిన్ అయ్యి మీరు కూడా నేర్చుకొని మన హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది మేడం? శతచండీ యాగంలో పాల్గొన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఇలాంటి యాగాలు మన సంస్కృతికి నిలయాలండి. ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి. ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలి. మన హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి మనము. అంటే ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి. మనలాంటి సామాన్యులు అలాంటి స్వాములు చేస్తున్నప్పుడు దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని దాన్ని విజయవంతం చేయాలనేది నా ఆశ. చాలా బాగుంటుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినప్పుడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ అండి, సరూర్ నగర్. మేడం కూడా అక్కడి నుంచే, మేము అందరం అక్కడి నుంచి వచ్చాం. మేడం తరఫు నుంచి వచ్చాం మేమందరం. చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు హారిక కండే. నేను భగవద్గీత ఫస్ట్ నేర్చుకుందాం అనుకొని దత్తపీఠంలో జాయిన్ అయ్యాము, గణపతి సత్యానంద సద్గురు బ్యాచ్లో. చాలా సంతోషంగా, చూడడం చదవడమే రాదు, అట్లాంటిది నేర్చుకొని టెస్ట్లన్నీ ఇచ్చి గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము నేర్చుకున్నందుకు గురువుగారు చెప్పింది ఏంటంటే, మీరు నేర్చుకోవడం కాకుండా మీరు ఒక 10 మందికి నేర్పించి దాని ఉపయోగం తెలియజేసి దానికి అందరికీ సత్ప్రయోజనం చేయాలని చెప్పారు. అందుకని మేము నేర్చుకున్నందుకు మేము ఒక 10 మందికి నేర్పించాలి అనుకున్నాము. అది చేస్తున్నాము ప్రస్తుతానికి. మాకు బ్యాచ్లో ఇప్పుడు ఒక 40 మెంబర్స్కి నేను నేర్పిస్తున్నాను, టీచ్ చేస్తున్నాను. చాలా సంతోషంగా, అందరూ బాగా నేర్చుకున్నాం. వీళ్ళందరూ మా స్టూడెంట్సేనండి, చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుండి వస్తున్నామండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. జై గురుదత్త అందరికీ. నేను నల్గొండ నుంచి వస్తున్నాను. నా పేరు గంగిశెట్టి పద్మ. మేము కూడా అక్కడ శిష్యులం ఒక 5 మంది ఉన్నాము నల్గొండలో. అయితే ఈరోజు ఈ ఈ టీచర్స్, ఈ మేడమ్స్ మాకు కావ్య మేడం, హారిక మేడం, రమాదేవి మేడం ముగ్గురు మాకు ఒక 4 మంత్స్ నుంచి మా కోసం వాళ్ళ టైం కేటాయించి మాకు భగవద్గీత చాలా చక్కగా నేర్పించినారు. మేము కూడా ఆ టైంకి అటెండ్ అయ్యి మేము మంచిగా నేర్చుకున్నాము. మా పిల్లలకు కూడా నేర్పమని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ జరిగే చండీ హోమము ఇక్కడ ఉన్నాయి అని చెప్పి మాకు వాళ్ళు పిలిచారు. మేము ఇక్కడికి వచ్చాము. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా ఇలాగే ఒకరికొకరు పరిచయం చేసుకోవాలని ఈరోజు మా గ్రూపు సభ్యులందరూ ఈరోజే కలిసాము. మేమందరం పరిచయాలు చేసుకున్నాము. ఈ 40 రోజుల నుంచి కూడా ఫేస్ తెలీదు, ఓన్లీ దాంట్లో ఆన్లైన్లో చదువుకొని నేర్చుకుంటున్నాము. ఈరోజు అందరూ కలిశారు, మాకు చాలా సంతోషంగా ఉంది. జయ గురుదత్త. భగవద్గీత అనేది ఒక మహాసముద్రం. అందులోకి అడుగు పెట్టే వరకు మనల్ని చాలా భయపెడుతుంది. కానీ అందులో అడుగు పెట్టిన తర్వాత మొదట ప్రవేశం పొంది నెమ్మదిగా ఆ శ్లోకాలను అర్థం చేసుకోవడం, దానిని అక్షర దోషాలు లేకుండా చదవడంతో నెమ్మదిగా మనకి శరీరం లోపల ఆరోగ్యము, బయట ఆరోగ్యము, 2 మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యవంతులమవుతాము. ఫలితంగా ఆరోగ్యం మహాభాగ్యం. అక్కడి నుండి దైవం వైపుకి మన ప్రయాణం మొదలవుతుంది. అక్కడ నుండి మనం ఎక్కడి వరకు వెళ్తామనేది నెమ్మదిగా భగవద్గీతకి వెళ్ళిన తర్వాత, అది నేర్చుకున్న తర్వాత మన జీవితం పూర్తిగా మారిపోతుంది అనడానికి మేమే ఉదాహరణ. ఈ పారాయణలు, అలాగే ఇతరత్ర అనేక స్తోత్రాలు మేము నేర్చుకోవడం జరుగుతుంది. నారాయణీయము, సౌందర్యలహరి, శివానంద లహరి, మూక పంచశతి, ఇది 1, 2 ఉమాసహస్రం కూడా నేర్చుకుంటాం. భగవంతుడి యొక్క 2 రూపాలు, అటు విష్ణువు, ఇటు యోగమాయ శక్తి, ఇలాగ 2 ఎలా ఉన్నాయి. అటు భాగవతం కృష్ణుడిదైతే దేవీ భాగవతం అమ్మవారిది. ఈ 2 రూపాలు ఒకటే అనే దాని జ్ఞానం ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నుంచి వచ్చానండి. నేను కూడా సచ్చిదానంద స్వామీజీ దాంట్లో దత్తాశ్రమంలో భగవద్గీత నేర్చుకుని గోల్డ్ మెడల్ తెచ్చుకున్నానండి. నేను ఒక 25 మందికి నేర్పించాను. శిష్యులందరూ బాగా నేర్చుకున్నారండి. వాళ్ళందరితో కలిసి ఈరోజు ఇక్కడ పారాయణం పెట్టుకున్నాము. వాళ్ళు ఇంకా బాగా డెవలప్ అయ్యారు, బాగా చదువుకున్నారండి. ఇంకా అందరూ ఇలాగే నేర్చుకోవాలి, చదువుకోవాలి, ఎదరికెళ్ళాలి. ఇది ఇంకా బాగా ఎత్తుగా ఎదగాలని కోరుకుంటున్నాం అండి. ఈ సందర్భంలో ఒక విషయం చెప్తున్నాను. మాకు గోల్డ్ మెడల్ వచ్చేటే మేము నేర్పించిన మా స్టూడెంట్స్ అందరు కూడా గోల్డ్ మెడల్ తీసుకోవాలని
అందరికీ కూడా ఆశీర్వదిస్తున్నాము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అండి మాకు ఈ మేడమ్స్ చాలా చక్కగా చెప్పారండి. మేము మెమరైజేషన్లోకి వెళ్ళిపోతున్నాము మంచిగా. ప్రొనౌన్సియేషన్ రాకపోతుండే మాకు స్టార్టింగ్. అసలు భగవద్గీత ఎప్పుడు మేము పట్టుకొని 18 అధ్యాయాల అనేసి అక్కడ పక్కన పెట్టేసే వాళ్ళం చూసి చదవరాకుండా. కానీ ఈ మేడమ్స్ మాకు చాలా బాగా ప్రొనౌన్సియేషన్ చేశారండి. మంచిగా వచ్చేసాయి మాకు 18 అధ్యాయాలు మంచిగా చదవడం వస్తుంది అక్షర దోషం లేకుండా. ఇప్పుడు మేము బై హార్డింగ్ చేయాలనుకుంటున్నామండి మేము కూడా మేడమ్స్ లాగా. అండి నా పేరు రాగిణి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నేను ఒక స్టూడెంట్ని. కావ్య మేడం గారు మమ్మల్ని అందరినీ అంటే భగవద్గీత చదివేవాళ్ళము, బట్ అన్ని తప్పులుగా ఏదో చదివేవాళ్ళం అంటే చదివేవాళ్ళము. బట్ కావ్య మేడం గారు మా గ్రూప్లో జాయిన్ చేసిన తర్వాత హారికా మేడం గారు అనుకోండి, రమ మేడం గారు అనుకోండి, కావ్య మేడం గారు అనుకోండి, మమ్మల్ని ఇక్కడ దాకా ఇప్పుడు మాత్రం అక్షరదోషం లేకుండా చదువుతున్నాము. 5 అధ్యాయాలు కంఠస్థం చేసాము. మిగతావన్నీ మా మేడం గారు తీసుకెళ్తూ ఉంటారు, మేము నడుస్తూ ఉంటాము. వాళ్ళ అడుగుజాడల్లో మేము నడుస్తూ ఉంటామండి. జై గురుదత్త. నమస్తే అండి. నమస్తే అండి, జై గురుదత్త. నా పేరు పద్మా శ్రీనివాస్. ఇప్పుడు మేము ఇక్కడ భగవద్గీత పారాయణం చేయాలని వచ్చాము. శతచండీ యాగం జరుగుతుందని ముందే తెలిసి దీనిలో భాగంగా పారాయణం చేద్దాము అని వచ్చాము. శతచండీ యాగం అంటే ఏం కావాలి? ఆ సప్తశకి శ్లోకిలోనే మొత్తము జీవితం అంతా మనకి ఉంటుంది. అందులో సోమవారం శివుడి భక్తులం మేమందరం. ఇంకా అమ్మవారు, ఇంకా శివుడు అమ్మవారు వేరు కాదు. ఇంకా చెప్పలేని ఆనందం మాకు. అసలు ఎలా అనిపిస్తుంది ఈ శతచండీ యాగంలో పాల్గొనడం? చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. నేనైతే అసలు పరవశించిపోతున్నాను. నాకు చాలా ఇష్టం శివుడు అంటే. ఎంత ఇష్టం అంటే ఇంకా శివుడి పేరు చెప్తే నాకు ఏమంటుంది పూనకం అన్నట్టు. అలా అప్పటి నుంచి నేను ఒక అనుభూతిలో ఉన్నాను. అసలు నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. అందులో కాస్త మేము హోమంలో పాల్గొంటున్నాము, కూర్చుంటున్నాము. భగవద్గీత పారాయణం చేసాం, అయిపోయింది. ఇంక ఇక్కడ అన్ని పూజలలో పాల్గొనడం చాలా అద్భుతంగా ఉంది నాకైతే. హోమంలో పాల్గొంటున్నాము. మేము కూడా ఈ హోమంలో పాల్గొంటున్నాము. ఆ పార్వతీ పరమేశ్వరుల కృప. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది సాధు పుంగవులని, మరి ఎంతో మంది బ్రాహ్మణులని, మరియు మనకి ఎప్పుడు అంటే దాదాపుగా మన రాజు శర్మ అయ్య గారు దాదాపు మరి ఈ రోజుకి మరి 370 ఏమో అనుకుంటా నేను యాగాలు చేసేది. నిజంగా కూడా అంటే స్వామివారిని చిన్నప్పటి నుంచి నేను చూశాను స్వామివారిని. మా స్వామివారి అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి శిష్యులు అన్నట్టు మేమంతా కూడా మలయాళ స్వామి శిష్యులము. కానీ చిన్నప్పటి నుంచి తనని చూసాము. ఈరోజు మాకు ఈ స్వామి గారిని చూస్తే చాలా గర్వంగా ఉంది. అంటే ఇంతమందిని పిలిచి, ఇన్ని వేల మందిని పిలిచి 150 అది సామాన్యమైన వాళ్ళకైతే కాదండి. అసలు నిజంగా కూడా అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అంటే 3,000,000 దేవతల ఆశీస్సులు, ఒక్క దేవతల ఆశీస్సులు కాదండి, 3,000,000 దేవతల ఆశీస్సులు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. నమస్తే మేడం. నమస్తే, మీ పేరు? లీలావతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. భగవద్గీత అనేది చాలా ముఖ్యమైన గ్రంథము. ముస్లిమ్స్ అందరూ ఖురాన్ చదువుతారు, క్రిస్టియన్స్ అందరూ బైబిల్ చదువుతారు. మన హిందువులందరం భగవద్గీత తప్పకుండా చదవాలి. ఎక్కడికి వెళ్ళినా మన భగవద్గీత అనేది మన హిందువులకు ప్రధానమైన గ్రంథము. దీని పిల్లలకు, పెద్దలకు మన ప్రచారము అందరూ చేయాలి అనే యొక్క సంకల్పంతో మేము 62 సంవత్సరాల గల వాళ్ళము కూడా కంకణం కట్టుకొని అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో, నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల నుంచి కృషితో చేస్తూ ఉన్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి గీత నేర్చుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్? ఎవరైనా అక్షర దోషం లేకుండా ఏ అక్షరము ఎలా పలకాలి, సంస్కృతంలో ఎలా ఉంది అనేది మేము చెప్పిస్తామండి. అందుకని నా నెంబర్, కాంటాక్ట్ నెంబరు 7981958015. ఎవరైనా కాంటాక్ట్ చేయండి. పిల్లల కాడి నుంచి పెద్దల వరకు ఎవరికైనా మేము నేర్పిస్తామండి. థ్యాంక్ యూ. మన
వాళ్ళ కోసం తెలుసుకున్నాం. ఎందుకు కలిసామంటే ఇంటి కూడా అమ్మవారి భక్తులు పంపిస్తున్నారు, నా సైన్యాన్ని నా శక్తిని పంపిస్తున్నారు, రూపంలో పంపిస్తున్నట్టుగా భావిస్తున్నారని మా అందరికీ మా అందరి తరఫున మా మేడం కూడా మా గ్రామస్తులు మా ఈ చంద్రశేఖరరావు గారు కూడా ఇప్పుడే గ్రామంలో జస్ట్ మనం మిస్టర్ రాజు శర్మ గారు ఉన్నారు. నమస్తే అయ్య గారు, ఈ శత చండీ యాగం గురించి చెప్పండి. మా కలవు చండీ విశిష్యతే, కలియుగంలో అమ్మవారి ఆరాధన చాలా విశేషమైందట. అందుకనే మనకి పుట్టగానే ఏ జీవైనా అమ్మ అంబా అని పిలుస్తుంది. అమ్మ లేకుండా సృష్టి లేదు. ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఈ ప్రకృతినంతా ఆరాధించిన వాళ్ళం అవుతాం. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని ఆ అమ్మవారిని ఎవరి ఆరాధిస్తామో వారికి అన్నీ కూడా సమకూరుతాయి. చిన్నప్పుడు మనం ఏవీ తెచ్చుకోం, అమ్మే మనకు అన్నీ ఎలా తెచ్చిపెడుతుందో, ఎలా చూసుకుంటుందో. మనం ఎప్పుడూ అమ్మవారికి చిన్నపిల్లలమే. అందుకని మన వేద సనాతన సాంప్రదాయంలో చండీ యాగం చాలా శుభప్రదమైంది, కలియుగంలో విశేషమైంది. అలాంటి చండీ యాగాన్ని ప్రతీ నెలా చేస్తూ ఈ 2025లో అష్టోత్తర శత అంటే 108 హోమగుండాలతో శతచండీ యాగాన్ని అమ్మవారి అనుగ్రహంతో నిర్వర్తిస్తున్నాం తల్లి. అది ఇక్కడ భక్తులందరి చేత స్వయంగా చేసుకునే విధంగా ఎలాంటి రుసుము లేకుండా లోక కళ్యాణార్థమై ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నాం అమ్మవారి అనుగ్రహంతో. మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, శతచండీ యాగం ఎలా నిర్వహిస్తున్నారు? అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి మాసం మాస శివరాత్రి యందు చండీ యాగం జరుగుతుంది. అది 108 చండీ యాగాలు పురస్కరించుకొని ఇది పెద్ద ఎత్తులో జరుగుతుంది. ఇక్కడ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ మాకి కాలేజ్ ఇడిచిపెట్టి కూడా వచ్చాం, దేవుని కృప ఉండాలని చెప్పేసి. అమ్మవారు చాలా మహిమ గలది. ఈ శతచండీ యాగంలో పాల్గొంటే మన కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి చాలా ప్రతీక. అందుకే మేము ఇక్కడ వచ్చాం. అంతే అండి. నా పేరు గౌరీష్ అండి, హైదరాబాద్ నుండి, హోల్ సిటీ.
ఒకసారి ఈ శతచండీ యాగం అడ్రస్ కూడా ఒకసారి క్లియర్గా చెప్పండి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల్ దాసరపల్లి గ్రామంలో శతచండీ యాగం అంగరంగ వైభవంగా జరుగుతుందండి. సో ప్రతి మాసం నందు మాస శివరాత్రి యందు చండీ యాగం మాత్రమే జరుగుతుంది. అందరూ తప్పకుండా రావాలని చెప్పేసి నేను కూడా అనుకుంటాను, కోరుకుంటున్నాను భక్తులను. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి, 108 యజ్ఞ గుండాలతో శతచండీ యాగం చాలా ఘనంగా జరుగుతుంది. ఇది 3 రోజుల పాటు, అంటే 26, 27, 28 తారీఖులు ఈ 3 రోజుల పాటు ఈ మహోత్సవం అనేది జరుగుతుంది. చాలా ప్రముఖులు కూడా వస్తున్నారు. మీరు కూడా ఈ యాగంలో పాల్గొనాలి అనుకుంటే మీ గోత్రనామం అలాగే మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఇదండి ఈ రోజు ప్రత్యేకమైన ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాము. ప్రత్యేక ధన్యవాదాలు డిజిటల్ ఇన్ఛార్జ్ రాఘవ్ చైతన్య గారు, కెమెరామెన్ లక్ష్మణ్ తో సంతోషి.